గురువుగారు అంటే మొదట మీరు మాట్లాడేటప్పుడు ఒక్క సంవత్సరమైనా సరే ఒక్క విద్యార్థి ఇక్కడికొచ్చి వేదాలను అభ్యసిస్తే వాళ్ళ జీవితంలో అనుకోని మార్పు వస్తుంది అన్న విధంగా చెప్పారు. ఆ ఒక్క సంవత్సరంలోనే నిజంగా మారిపోద్దంటారా? తప్పనిసరిగమ్మా. ఎందుకంటే వేదములో చాలా శక్తులున్నాయి. భగవంతుడు మన కొరకే వైదిక శక్తి మనకు అందజేశాడు. మనం 7th క్లాస్ వరకు చిన్నప్పుడు చదువుతున్నామా లేదా మరి మన సమాజం అందజేస్తుందో లేదో తర్వాత విషయం. 7th అయిన తర్వాత పాపం పిల్లలందరూ బాగా చదవాలనుకుంటారు. ఏదో ఒక ఆ సమయంలో స్కూల్ తరపున కావచ్చు, వాళ్ళ క్లాస్మేట్స్ తర్వాత కావచ్చు, తల్లిదండ్రులు ఆయా సందర్భాల్లో ఆ సమస్యలను ఎదుర్కోలేక బాధపడుతూ ఉంటారు. నిదానంగా ఎట్లాగో 10వ తరగతి వరకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత 10వ తరగతిలో మంచి మార్కులు రాకపోవడము లేకపోతే ఫెయిల్ అవ్వడము, ఈ ఇబ్బందులు అవ్వడం చేత వాళ్ళు ఎక్కడికో ఇల్లు విడిచిపెట్టి పారిపోవడము లేదా ఆత్మహత్యలు ఎన్నెన్నో ఇబ్బందులు పొందుతూ ఉన్నారు. మరి అటువంటివన్నింటి నుండి ముందుకు రావాలంటే, ముందుకు వెళ్ళాలంటే కూడా మనకు తప్పనిసరిగా వాళ్ళకి ఒక దైవికమైన శక్తి కావాలి. ఆ శక్తి వేదం. కాబట్టి మన ఆశ్రమం నుంచి ఏమనుకుంటున్నామంటే 8th క్లాస్ వాళ్ళు కానీ 9th క్లాస్ వాళ్ళు కానీ మన ఆశ్రమానికి వచ్చినట్లయితే ఒక్క సంవత్సరం మన దగ్గర ఉన్నట్లయితే, అధ్యయనం చేసినట్లయితే వాళ్లకు సరస్వతి మంత్రము, దక్షిణామూర్తి మంత్రం, ఇటువంటి ముఖ్యమైన మంత్రాలు, రుద్రము, పూజా విధానము, యజ్ఞ విధానము, ఆ మంత్రంలో ఉండే శక్తిని పొందిన తర్వాత తప్పనిసరిగా 100% వాళ్ళకి ధైర్యము, స్థైర్యము ఎంత దృఢంగా ఉంటాయంటే వాళ్ళ చదువులో కానీ, వాళ్ళ ఉద్యోగంలో కానీ, వాళ్ళ వ్యాపారంలో కానీ ఎవ్వరు కూడా భయపడకుండా ముందుకు వెళ్తారు. కాబట్టి అటువంటి పిల్లలందరూ కూడా మన ఆశ్రమంలో ఒక్క సంవత్సరం కోర్సు ఇవ్వాలనేటువంటి మన కమిటీ వాళ్ళందరూ కూడా నిర్ణయం చేసుకున్నారు. కాబట్టి ఒక సంవత్సరం మనం వేదం అందించి దాని తర్వాత 9th క్లాస్, ఇప్పుడు 8th క్లాసులో ఎంత వాళ్ళు స్లో ఉంటారో 9th క్లాస్ మన ఆశ్రమంకి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ 9th క్లాస్ చదవచ్చు, లేకపోతే 10th క్లాస్ కూడా చదువుకోవచ్చు. అది కంటిన్యూ చేసుకోవచ్చు ఆ కోర్సుని. ఆ 10th క్లాస్ చూడండి ఎంత స్పీడ్ గా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే అంత శక్తి వాళ్ళు సంపాదించుకుంటారు మన ఆశ్రమం నుంచి. కాబట్టి ఎవరో ఏదో ఇచ్చేస్తారని కాకుండా ఒక్క సంవత్సరం అయితే మన వేదం కొరకు వచ్చినట్లయితే జీవితాంతం మన వేదము తల్లిదండ్రుల వలె రక్షిస్తుంది. మన మంత్రం మననాత్రాయతే ఇది మంత్రం. దాన్ని స్మరిస్తే చాలు మనల్ని తరింపజేస్తుంది, ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఎక్కువ టైం ఏమో అవసరం లేదు, ఒక్క సంవత్సరం ఇవ్వండి. మీరు ముందు ఎంత దాన్ని ఆలోచించావో దానికంటూ 100 రెట్లు మిమ్మల్ని తీసుకెళ్తుంది, మీ పిల్లల్ని కూడా తీసుకెళ్తుంది. తల్లిదండ్రుల యొక్క ఒక నిజమైనటువంటి వాళ్ళ యొక్క స్వభావం ఏంటి, వాళ్ళ యొక్క గొప్పతనం ఏంటి అనేటువంటి విషయాలు కూడా మన వేదం ద్వారా మనకు తెలియజేస్తాం. కాబట్టి తల్లిదండ్రుల పైన, కుటుంబం పైన, సమాజం పైన కూడా వాళ్ళకి భక్తి పెరుగుతుంది. కాబట్టి కంపల్సరిగా 8వ తరగతి కానీ 9వ తరగతి పిల్లలు మన దగ్గరకు వచ్చినట్లయితే మనం వాళ్ళకి వేదంతో పాటు వాళ్ళ జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలనేటువంటి మనం అంత ధైర్యాన్ని నింపి మనం ఇంటికి పంపిస్తాం. అది కూడా ఉచితంగా. పూర్తిగా వాళ్ళకి భోజనం కావచ్చు, రూమ్ కావచ్చు, అన్ని మనం ఉచితంగా ఇచ్చి ఒక సంవత్సరం వాళ్ళు నేర్పిస్తాం. వాళ్ళు వెళ్ళినట్లయితే తిరుగులేనటువంటి జీవన విధానాన్ని వాళ్ళు, ఎందుకంటే ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక సైంటిస్ట్ అవ్వచ్చు. వేదం చదువుకుంటే, వేదం ద్వారా వెళ్తే సైంటిస్ట్ ఋషి అవుతాడు. వేదం లేకపోతే సైంటిస్ట్ గానే ఉండిపోతాడు. సైంటిస్ట్ గా కాకుండా సైంటిస్ట్ కూడా ఒక ఋషి అవ్వాలంటే మాత్రం వాళ్ళకి వేదం యొక్క శక్తి కావాలి. ఆ వేదం స్మరిస్తే చాలు మనకు ఒక శక్తిని వస్తుంది. కాబట్టి మనం ఆ పిల్లలందరూ కూడా వేదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాం. చాలా చాలా గొప్ప సంకల్పం గురువు గారు. మీ ఆశ్రమం అంటే చాలా పెద్దగా ఉంది, విశాలంగా ఉంది. చాలా మంది విద్యార్థులు వస్తున్నారు. వాళ్ళకి వసతి కల్పించాలన్నా లేదంటే ప్రతిదీ కూడా ఖర్చుతోనే కూడుకున్న పని. అలాంటిది మీరు వయసు పరిమితి లేకుండా, వర్గ భేదం లేకుండా అందరికీ నేను ఉచితంగా కల్పిస్తా అంటున్నారు. మరి మనం ఆశ్రమం ప్రారంభించి 17 సంవత్సరాలు అవుతుంది. ఈ వేద భారతి పీఠాన్ని స్థాపించి దీనికి మనం ఒక ట్రస్ట్ తయారు చేశాం, వేద భారతి పీఠ అభివృద్ధి ట్రస్ట్ అని. దీనికి మనకు ప్రభుత్వం కూడా 8EG అటువంటివి మనకు సర్టిఫికేట్ ఇచ్చింది. మరి అందరి యొక్క సహకారంతో ఏదైనా సరే ప్రపంచంలో ఎన్ని సమాజాలైనా, ఎన్ని ఆశ్రమాలైనా ఏ ఉన్నప్పటికి కూడా అది ఒక దాన ధర్మాలతో నడిచేవి ఇటువంటివన్నీ కూడా. కాబట్టి మనకు ఎంతో మంది భక్తులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరితో మనం సంప్రదిస్తున్నాం. ఇంకా ముందుకు వెళ్ళాలి. కాబట్టి మీ యొక్క సహకారంతో, వాళ్ళందరి యొక్క సహకారంతో మన భారతీయతను, సనాతన ధర్మాన్ని ఆచరించినటువంటి ఎవరైతే దానదాతలు ఉంటారో వాళ్ళందరి యొక్క సహకారాన్ని తీసుకుంటూ ఈ ఆశ్రమాన్ని మనం చేస్తున్నటువంటి ప్రతి పనులు కూడా అదే విధంగా ఇప్పుడు విద్యార్థులను కూడా తీసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి వాళ్ళకు ఉచితంగా ఏమేం చేయాలి అవన్నీ కూడా అందరి యొక్క సహకారాలతో తీసుకోవాలనేటువంటిది సంకల్పం. దాన్ని ఏ విధంగా మన యొక్క కమిటీ సభ్యులు కావచ్చు వాళ్ళందరూ నిర్ణయం చేసుకుంటారు. నిర్ణయం చేసుకున్న తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్తాం.